హాయ్ అండి. ఇంట్లో ఈరోజు దొండకాయలు ఉన్నాయని కర్రీ చేద్దాం అనుకున్నాం. తీరా చూస్తే చూసారు కదా, లోపల పండిపోయింది, బయటేమో పచ్చగా ఉంది. సరే అని పచ్చడి చేసేస్తున్నాను. సో చూడండి, బాండీ తీసుకొని ఆయిల్ పెట్టేసుకోవాలి. అందులో పచ్చెనపప్పు, జీలకర్ర కొంచెం వేసుకొని బాగా వేగనివ్వాలి. అవి కూడా వేగాక పచ్చిమిర్చి ఒక 10 తీసుకోండి, ఒక టమాటా వేసేసుకోండి. అందులో అవి కూడా బాగా వేగేసాక మనం కట్ చేసిన దొండకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి పండిపోయినవి కూడా పర్లేదండి, వేసేసుకొని కొంచెం సాల్టు, కొంచెం పసుపు, చిన్న చింతపండు వేసేసి బాగా మగ్గనివ్వండి. చూసారు కదా, ఇలాగా బాగా మగ్గాక చల్లారాక మనం మిక్సీ జార్ తీసేసుకొని అందులో మిక్సీలో అన్నీ వేసేసుకోండి, చల్లారబెట్టిన దొండకాయ ముక్కలన్నీ. నా ఛానల్ కనుక మీరు చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం జీలకర్ర వేసుకోండి, దాంట్లోనే వెల్లుల్లిపాయ రెప్పలు కూడా వేసుకొని మిక్సీ చేసేయండి. చూసారు కదా, పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు పోపు దినుసులు వేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు వేసి ఈ పేస్ట్ కూడా వేసేస్తే అయిపోయింది. దొండకాయ పచ్చడి రెడీ. చాలా బాగుంటుంది, ట్రై చేయండి.